రెండు నెలల క్రితం ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ ఏదైతే ఉందో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ ధర్మవరంలో అరెస్టు చేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే అతనిచ్చిన సమాచారం మేరకు మనం ఈరోజు ధర్మవరం డిఎస్పీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఈరోజు అయితే మాత్రం వారు ముఖ్యంగా ఇప్పటికీ అతను ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మహారాష్ట్ర రాష్ట్రం మాలేగావ్ ప్రాంతానికి చెందిన తౌషిఫ్ షేక్ అస్లాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి సజ్జల హుస్సేన్ ఇద్దరిని కూడా ఇప్పటికే పోలీసులు ఈ బృందాలుగా ఏర్పడి పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. మొత్తం మీద ఇప్పటికైతే మాత్రం పోలీసులు మరి ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లాకి చెందినటువంటి జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇది రివీల్ చేసే అవకాశం ఉందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం ధర్మవరం డిఎస్పీ కార్యాలయం వద్దే ఉన్నాం. ఇంతవరకు డిఎస్పీ మాట్లాడితే మాత్రం దీని మీద ఇంకా మేము వాటి ఏది ఇంకా పూర్తి సమాచారం చెప్పలేం, కానీ మనం వర్కౌట్ అయితే చేస్తున్నాం. కాబట్టి తొందరలో మేము వీలైతే ఇంకా ప్రెస్ మీట్ కావచ్చు, లేదంటే మీడియాతో మాట్లాడడం కావచ్చు, ఏదైనా చేస్తాం. ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ మరియు వాట్ ఏంది కేసులో ఏం చేయాలి, ఎందుకంటే మాకు ధర్మవరంలో గతంలో చాలా మంచి సమాచారం అందింది నూర్ మహమ్మద్ ద్వారా. కాబట్టి అక్కడి నుంచి డొంకంతా కదిలితే మాకు దాదాపు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీరు కూడా ఏదైతే ఉందో ఉగ్రవాద సంస్థలతో అనుబంధం ఉన్నట్టుగా మనకు సమాచారం రావడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీస్ ఉన్నత వర్గాలు చెప్తున్నప్పటికీ మాత్రం ఎక్కడ నిర్ధారణ చేయట్లేదు. అయితే వీరి మీద ఇంకా ఏమేమి జరుగుతుంది, మొత్తం మీద వీరిని ఇక్కడికి అనంతపురం జిల్లాకి ముఖ్యంగా సత్యసాయి జిల్లాకి తీసుకొచ్చారా, లేదంటే అక్కడి ప్రాంత పోలీసులతో కలిపి ఏదైనా ఇంటరాగేషన్ చేస్తున్నారా అనేది మనకు ఇంకా రివీల్ కాలేదు. కానీ కాకపోతే మాత్రం మనకు వస్తున్నటువంటి సమాచారం అయితే ఇప్పటికే వారిని ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చారు. నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం మేరకే వారిని అరెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వారి మీద పూర్తి నిఘా ఉంచిన తర్వాత దాదాపు ఇది అయితే 2 నెలల క్రితం నూర్ మహమ్మద్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు 2 నెలల తర్వాత పూర్తిగా ఎవరైతే ఇచ్చినారో సమాచారం 2 రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తుల మీద వారి మీద నిఘా ఉంచిన తర్వాతనే వారిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఒక బృందాలుగా సత్యసాయి జిల్లా పోలీసులు బృందాలుగా వెళ్ళి వారిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు జిల్లా ఎస్పీ ఖచ్చితంగా సాయంకాలం లోపు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రెస్ మీట్లో కూడా వీరిద్దరిని కూడా చూపించే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇది ఇక్కడితో ఆగుతుందా? ధర్మవరంలో నూర్ మహమ్మద్తో మొదలైనటువంటి మూలాలు మరింత మంది ఉన్నాయా ఇంకా? ఎందుకంటే అప్పుడే చాలా చర్చ జరిగింది. ఈ నూర్ మహమ్మద్తో పాటు చాలామంది ఉన్నారు ఈ రకంగా పనిచేసే వాళ్ళు, ఉగ్రవాద సంస్థలకు సంబంధించి అనేక వారికి చేదోడు వాదోడుగా కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా నూర్ మహమ్మద్ అయితే మాత్రం ఉగ్రవాద సంస్థ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా, ఎందుకంటే ఆ ట్రైనింగ్ కావచ్చు లేదంటే ఆ శిక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేశారు ఆ సమయంలో. అయితే అతను ఇచ్చిన సమాచారం ఇంకా మరింతగా ఉంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. మళ్ళీ పోలీసులు ఎక్కడెక్కడ నిఘా పెట్టారు, ఇంకా ఏ ప్రాంతాల్లో నిఘా పెట్టారు, ముఖ్యంగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం పోలీసులు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తే జిల్లా ఎస్పీ ఏమైనా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.